Incoming voice call from Mama. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మనకు నిజాం సాగర్ నుంచి తర్వాత మహారాష్ట్ర గోదావరి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతము 1,20,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. సో అంటే మనం 1,00,000 క్యూసెక్ల నీరును వరద గేట్ల ద్వారా బయటకు పంపిస్తున్నాము. అదేవిధంగా మన ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 15,000 క్యూసెక్లు పంపిస్తున్నాము. కాకతీయ కెనాల్ ద్వారా 8,000 క్యూసెక్లు అంటే 4,000 క్యూసెక్లు కాకతీయ కెనాల్ ద్వారా వెళ్తున్నాయి. తర్వాత ఎస్కేప్ ద్వారా 4,000 క్యూసెక్లు గోదావరిలోకి వెళ్తున్నాయి. సో ఈ విధంగా 1,20,000 క్యూసెక్ల వరద నీరు బయటకు పంపిస్తున్నాము. సో మనకు ఇంకా ప్రస్తుతము ఇంకా 30 గంటల్లో ఇంకా ఈ వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు నిజాం సాగర్ నుంచి ఇక్కడికి రావడానికి 30 గంటలు పడుతుంది కాబట్టి మనకు ఇంకొక 50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రేపు కూడా మనము ఈ వరద గేట్లను ఓపెన్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో మనము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంత వరద నీరు వస్తే అంత వరద నీరు బయటకు పంపిస్తాము. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉంది. ఇప్పుడు 1091 ఫీట్లకు చేరింది. అదేవిధంగా దాని కెపాసిటీ 80.5 టీఎంసీలకు వచ్చి చేరింది. విజిటర్స్కు ఎలాంటి ప్రవేశం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జనరల్ పబ్లిక్ ప్రవేశం లేదు. ఇది కేవలము మనం గేట్స్ ఆపరేషన్ నడుస్తున్నాయి. జనరల్ పబ్లిక్ ఎవరిని అలౌ చేయట్లేదు. తర్వాత పోలీస్ వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అక్కడ స్టాపర్స్ పెట్టమని. ఎక్కడ వాళ్ళు వచ్చినా కానీ పైనకు రాకుండా, తర్వాత గేట్లు మన వరద గేట్ల దగ్గరికి రాకుండా వాళ్ళని నివారించమని చెప్పినాము. మనము వరద గేట్లను ఓపెన్ చేసే ముందే దాదాపు 10 గంటల ముందు మనము వాళ్ళని అలర్ట్ చేస్తున్నాము. లోతట్టు ప్రాంతాలను, ఇటు నిజామాబాద్ తర్వాత నిర్మల్ సైడ్ లోతట్టు ప్రాంతాలను ముందే అలర్ట్ చేసి వస్తున్నాము. సో మనము గేట్లను తెరవబోతున్నాం కొన్ని గంటల్లో అని మనము అప్రమత్తం చేసి, అదేవిధంగా పోలీసు వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, తర్వాత ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి ముందే అలర్ట్ మెసేజ్, వార్నింగ్, హెచ్చరిక మెసేజ్ పంపిస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకు ముందే హెచ్చరికలు పంపి వాళ్ళను అప్రమత్తం చేసి ఎటువంటి ముందు ప్రమాదాలు జరగకుండా ఎవరు జనసామాన్యులు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలోకి రాకుండా అడ్డుకునే విధంగా మనం చర్యలు తీసుకుంటాం.